సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన ఆయన కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కానున్నారు. పార్టీ అగ్రనేతలు రాహుల్, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ ను కలవనున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా త్వరలో రూపొందించనున్న చట్టం గురించి హైకమాండ్ కు నివేదించే అవకాశం ఉంది. కుల గణనలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే చేయించనున్న విషయం తెలపనున్నారు. ఇక పీసీసీ కార్యవర్గ విస్తరణ, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, ఇతర అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది. అలాగే కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు శుభాకాంక్షలు తెలపనున్నారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన ఆయన కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కానున్నారు. పార్టీ అగ్రనేతలు రాహుల్, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ ను కలవనున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా త్వరలో రూపొందించనున్న చట్టం గురించి హైకమాండ్ కు నివేదించే అవకాశం ఉంది. కుల గణనలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే చేయించనున్న విషయం తెలపనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాజు. రైట్ శోభ, నిన్న ఏఐసిసి పిలుపుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారు. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఇవాళ ఏఐసిసి అధిష్టాన పెద్దలతో రాహుల్ గాంధీతో అలాగే ఖర్గే, కేసీ వేణుగోపాల్తో భేటీ కానున్నారు. వరుసగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాల మీద సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి రాజకీయ పరిస్థితులు వివరించనున్నారు. దాంతోపాటుగానే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కులగణన, వాటితో పాటుగానే ఎస్సీ వర్గీకరణ అంశాలను కూడా వారికి బ్రీఫింగ్ చేయనున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఏడాది గడిచిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇప్పటికి కూడా రాష్ట్ర మంత్రివర్గం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా భర్తీ చేయనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా మంత్రివర్గంలో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి, వీటితో పాటుగానే నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు మంత్రివర్గంలో. ఆ అంశం కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. ప్రాథమికంగా ప్రస్తుతానికైతే నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనేటటువంటి భావనలో ఏఐసిసి ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఆ అంశానికి సంబంధించి కూడా సామాజిక వర్గాల సమీకరణల నేపథ్యంలో ఎవరెవరికి ఈ యొక్క మంత్రివర్గంలోకి చోటు దక్కుతుందా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగానే దాదాపుగా ఖరారైపోయింది టీపీసీసీ కార్యవర్గ కూర్పు. ఈ అంశానికి సంబంధించి దీన్ని ఫైనల్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ లేదా రేపు ప్రకటన చేసేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కులగణన రీసర్వేని కూడా రాహుల్ గాంధీకి తెలియజేసేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా రాహుల్ గాంధీని కులగణన విజయోత్సవ సభకు, సూర్యాపేటలో నిర్వహించే విజయోత్సవ సభకు ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో పాటుగానే ఆ యొక్క సభా వేదికగా, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత పకడ్బందీగా ఈ యొక్క కులగణన చేపట్టింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని ఏడాదిలోపే నిలుపుకోవడం పట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత సానుకూల పవనాలు వీచేందుకు కూడా ఈ యొక్క సూర్యాపేట సభ కొంత కాంగ్రెస్కు కలిసి వచ్చేటటువంటి అవకాశంగా కాంగ్రెస్ భావిస్తూ ఉంది. అయితే సూర్యాపేటకు రాహుల్ గాంధీని ఆహ్వానించి భారీ ఎత్తున ఈ యొక్క బీసీ కులగణన పెంపు, కులగణనకు సంబంధించి కూడా రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంపు, దాంతోపాటుగానే వచ్చే నెలలో జరిగేటటువంటి బడ్జెట్ సమావేశాల్లో అటు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ 42% పెంపుతో పాటుగానే విద్యా ఉపాధి అవకాశాల్లో కూడా
రెండు వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టి చట్టసభల్లో ఆమోదించిన తర్వాత పార్లమెంటుకు పంపాలి, ఆ తర్వాత కేంద్రం మీద ఒత్తిడి తేవాలనేటటువంటి భావనలో ఉంది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగినటువంటి కులగణనలో ఎంతమంది ఉద్యోగులు పార్టిసిపేట్ చేశారు, ఏ విధంగా ఈ యొక్క కులగణన పూర్తయింది, దానికి సంబంధించినటువంటి నివేదికలు ఏ విధంగా వచ్చాయి, ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ ప్రత్యర్థులు చేసినటువంటి విమర్శలను కూడా వివరించి దాన్ని సరిచేసేందుకు రీసర్వేకి కూడా అవకాశం ఇచ్చామనేది కూడా గుర్తు చేసేటటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ యొక్క ఇవాళ అధిష్టాన పెద్దలతో రాహుల్ గాంధీతో అలాగే ఖర్గేతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలతో పాటు కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను కూడా బ్రీఫ్ చేయనున్నారు. ఆ తర్వాత నిన్ననే ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను నియమించింది. అయితే ఈ అధిష్టాన పెద్దల భేటీ అనంతరం కూడా ఆమెతో భేటీ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆమెతో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్, దాంతోపాటుగానే ఆమెకు నూతనంగా ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమించబడ్డందుకు ఆమెకు శుభాకాంక్షలు కలిసి తెలియనున్నారు. అయితే ఓవరాల్గా వీటితో పాటుగానే ఎమ్మెల్సీ కోటాకు సంబంధించి అంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి సంబంధించి కూడా త్వరలో 5 ఖాళీలు ఏర్పడబోతా ఉన్నాయి. అందులో దాదాపుగా 4 కాంగ్రెస్ పార్టీకి రాబోతా ఉన్నాయి. కాబట్టి దాని మీద కూడా కొంత చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎవరెవరు పోటీలో ఉన్నారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి వరుసగా పార్టీకి లాయలిస్టుగా పనిచేసినటువంటి నేతలు ఎవరు ఉన్నారు, దాంతోపాటుగానే ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా వారికి ఎక్కడ అకామిడేట్ చేయకుండా ఎవరెవరు మిగిలిపోయారు, ప్రభుత్వం సామాజిక వర్గాల వారిగా ఎవరెవరు ఉన్నారు, వారికి పార్టీ న్యాయం చేయాల్సి ఉంటుంది అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా కొంత వివరించేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగానే ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన ప్రతి అవకాశం ఉంది. అధిష్టాన పెద్దలతో చర్చించిన అనంతరం వీటి మీద స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా కార్యవర్గ కూర్పు ఇప్పటి వరకు పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం అయిన తర్వాత 5 నెలలు గడుస్తూ ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు కార్యవర్గ కూర్పు జరగలేదు. అయితే దానిలో కూడా సామాజిక వర్గాల సమీకరణాలు తీసుకొని అటు ఇప్పటికే పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఉన్న నేపథ్యంలో రెడ్డి, ఎస్సీ, ఎస్టీ ఒకరి మైనార్టీకి అవకాశం దక్కేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఆ సామాజిక వర్గాల కూర్పు ఆధారంగానే ఈ యొక్క కార్యవర్గ కూర్పు కూడా ఉండనున్నట్లయితే తెలుస్తా ఉంది. దాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండగానే ఈ యొక్క ప్రకటన వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. శోభ. రైట్, థ్యాంక్ యూ రాజు.